ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది, కానీ చాలామందికి తెలియదు ఈ మూవీ థియేటర్స్లో కూడా వచ్చింది అనేసి. సో ఇప్పుడైతే ఈ మూవీ మనకు ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి, ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చా అన్న డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ మూవీ స్టోరీ వచ్చేసి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీయడం జరిగింది అని చెప్పేసి మనకు టైటిల్స్లో అయితే వేస్తారు. మరి ఆ రియల్ ఇన్సిడెంట్స్ ఏంటి, ఎక్కడ జరిగాయనేసి చూసుకుంటే పుంగునూరు అనే ఒక ఊరిలో జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్స్ అనమాట ఇవి. ఆ పుంగునూరు అనే ఊరిలో ఒక పల్లెటూరులో ఈ హీరోయిన్ వీళ్ళిద్దరూ ఉంటారన్నమాట. వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. దాని తర్వాత వీళ్ళిద్దరూ కొన్ని రోజులు బాగా కలిసి ఉంటారు. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు అనేవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఇద్దరు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఏం జరిగింది, ఈ విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిశారా లేదా, దీనివల్ల వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనం మూవీలో చూడాలన్నమాట. సో ఇటువంటి స్టోరీస్ మనం చాలా మూవీస్లో చూసే ఉంటాము. కానీ ఈ మూవీలో మనకు కొత్తగా డైరెక్టర్ ఏం చూపించారంటే, ఈ స్టోరీ వచ్చేసి మనకు తెలిసిందే అయినా కూడా ఇది ఒక రియలిస్టిక్ అప్రోచ్తో చూపించగలిగారనమాట. అంటే ఈ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇది మన పక్కింట్లోనో మన ఎదురింట్లోనో జరిగిన ఇన్సిడెంట్స్ లాగా ఉంటాయి. ఆ విధంగా మనకు ఒక రియల్ అప్రోచ్ తీసుకొచ్చి మూవీ చూడడం కోసం కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే చేయగలిగారు డైరెక్టర్. సో అలాగే హీరోయిన్ మధ్య వచ్చేటటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని సంభాషణలు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇంటర్ చదివే ఏజ్లో లవ్లో పడితే తెలిసి తెలియని వయసులో వాళ్ళ మధ్య జరిగేటటువంటి సంభాషణలు, వాళ్ళ మధ్య జరిగేటటువంటి కొన్ని సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది మనకు డైరెక్టర్ చూపించగలిగారు అనమాట. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక ఈ మూవీని చూస్తే వాళ్ళకి మాత్రం విపరీతంగా కనెక్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా బాగా చూపించగలిగారు డైరెక్టర్. కానీ మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో మూవీ అంతా అయిపోయిన తర్వాత ఈ మూవీలో మనం ఇంతసేపు చూసింది ఇదేనా అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో రియలిస్టిక్ అప్రోచ్ అనేది బాగుంది, కానీ ఆ మూవీలో ఫీల్ అనేది మనకు లేకుండా చేశారనమాట డైరెక్టర్. ఇది కొంచెం కేర్ తీసుకొని ఇంకా బాగా చేస్తుంటే ఇంకా బాగుండేది మూవీ. సో నెక్స్ట్ మనం మూవీలో మాట్లాడాల్సింది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి. వీళ్ళందరూ ఇందులో చేసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే, కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్కి బాగా సూట్ అయ్యారు, బాగా చేయగలిగారు. సో నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మ్యూజిక్ ఓకే, ఈ మూవీకి కావాల్సిన మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ అయితే మరీ స్లోగా ఉంటాయన్నమాట. ఇది కూడా కొంచెం మనకు బాగుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ కెమెరా వర్క్ మాత్రం బాగుంది. కెమెరా వర్క్ మాత్రం సూపర్గా చేశారు. ఆ పల్లెటూరు అందాలన్నింటినీ బాగా చూపించగలిగారు. సో మూవీలో కామెడీ అనేది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంతసేపు మనం అక్కడక్కడ హ్యాపీగా కొంతసేపు అయితే నవ్వుకోవచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. అయినా కూడా మనకు అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు మూవీ అనేది కొంచెం స్లోగా నడుస్తుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, ఆ రియలిస్టిక్ అప్రోచ్ కోసం ఒక్కసారి అయితే మూవీని చూడొచ్చు. ఓటీటీలో ఉంది కాబట్టి ట్రై చేయండి. మూవీ అయితే నాకు ఓకే అనిపించింది. మీరు చూడండి, మీకు కూడా ఓకే అనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చా అంటే, మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, అది వచ్చేసి కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి టార్గెట్ చేసి తీశారు కాబట్టి ఆ విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అదే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.